హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ నుంచి మనం లివర్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మటన్ లివర్ కర్రీని అయితే ఈరోజు మీకు ప్రిపేర్ చేసి నేను చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్లు అండి. దాన్ని ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. నమస్తే అండి. ఇప్పుడు చూడండి, మనం ఒకసారి మటన్ లివర్ని చూద్దాము. మటన్ లివర్ని కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీరు చూడండి. మటన్ లివర్ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదేనండి అది. ఇదిగోండి మటన్ లివర్, ఇది ఒక 30 కేజీ వరకు ఉంటుందండి. 36 కేజీ వరకు ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటే కావాల్సిన పదార్థాలు అయితే మనం ఒకసారి చూసుకుందాం. ఇక చూసారు కదా, అది లివరు, కరివేపాకు, ఇది కరివేపాకు అండి. కరివేపాకుని చిన్న ముక్కలుగా కోసుకోండి. అల్లము, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 2 టమాటోలు. ఇదిగోండి, ఇది గరం మసాలా పౌడర్ అండి, 1 స్పూను. ఇది పెప్పర్ 1 స్పూను. ఇది ధనియాల పొడి అండి, కొంచెం ఎక్కువే ఉండాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇదండి కావాల్సిన పదార్థాలు అయితే మనకి కర్రీకి. ఇప్పుడైతే మనం కర్రీని ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. సండే స్పెషల్ కర్రీ మటన్ లివర్. ఇగో చూడండి, ఒకసారి అయితే మనం జార్లోకి అల్లము ఎల్లిపాయ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు లవంగాలు ఒక 5 వరకు తీసుకుందాం, 5, 6. చెక్క శనిమం, అది ఒక 2 చెక్క ముక్కల వరకు తీసుకుందామండి. ఇది మరాఠీ మొగ్గ 1. మనం మొత్తాన్ని అనేది పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ చేసుకొని దీంట్లో ఉల్లిపాయను కూడా వేసి పేస్ట్ చేసి ముద్ద చేసి రెడీగా అయితే పెట్టుకుందాం మనం. ఇప్పుడైతే మనం దేంట్లో వండుకుంటామో ఆ పాత్రను అయితే తీసుకోండి. నేనైతే ఒక చిన్న కుక్కర్ లాంటిది తీసుకున్నానండి, ఫాస్ట్గా అయిపోవాలని. ఇప్పుడు చూడండి, దాంట్లో అయితే ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసి మనం చూపిస్తున్న మీకు మసాలా దినుసులన్నీ కలిపి ఒక్కసారి పేస్ట్ చేస్తానండి. ఇదిగోండి, ఈ విధంగా ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగ, ఉల్లిపాయ ఇవన్నీ కలిపి నేను ఈ విధంగా పేస్ట్ చేసి కాగిన ఆయిల్లో అయితే వేసేసానండి. ఇప్పుడు మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకే, అంటే అవన్నీ మనం వేసి పచ్చియే కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకున్నామండి. మనకి ఎంత బాగా అది కొంచెం వేగినట్లయితే కమ్మగా ఉంటుంది కర్రీ. మీరు సూపర్ టేస్ట్గా మీరు లివర్ కర్రీని తినాలి అంటే, కొంతమంది లివర్ కర్రీని కూడా ఇష్టపడరండి. అటువంటి వారికి ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు. దీన్ని మనం దేంట్లో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది లివర్ కర్రీ. దీంట్లో విటమిన్ ఏ ఎక్కువగా అయితే ఉంటుందండి, B12 కూడా ఉంటుంది. జిగ్గు కూడా పుష్కలంగా ఉండటం వల్ల రక్తం పెరగడానికి మనకైతే తోడ్పడుతుందండి. ఎవరికైనా రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ లివర్ కర్రీని తీసుకున్నట్లయితే మీకు రక్తం అయితే వృద్ధి చెందిద్దండి. ఇప్పుడైతే కొంచెం చూడండి, కలర్ చేంజ్ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, టమాటాలు ఒక 2 తీసుకొని దాన్ని కూడా చాప్ చేసి వేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనం ఈ విధంగా వేయించండి. కొంచెం టమాటా ముక్కలు మెత్తబడే వరకు కూడా వేయించండి. టమాటా ముక్కలు మెత్తబడి వరకు కూడా వేయించుకోండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. రోగ నిరోధక శక్తిని అయితే పెంపుస్తుందండి. ఇది ఎనర్జీ లెవెల్ బూస్టర్గా అయితే మనకు పనిచేస్తుందండి. ఇది తింటే మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. అందుకని పేషెంట్లకు ఎక్కువ మాత్రం పెడుతూ ఉంటారు దీన్ని. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం. 1 టేబుల్ స్పూను వరకు అయితే నేను సాల్ట్ వేసానండి. పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ టమాటా ముక్కలు మెత్తబడే వరకు అయితే కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత మనం లివర్ని కలుపుకుందాం. ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా అయితే మనకు పనిచేస్తుందండి. మనకి ఈ తింటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి. బలం అన్నమాట. అంటే మనకి ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎవరైనా కొంచెంమంది పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళు చాలా నీరసంగా ఉంటారు, వాళ్ళకి ఎక్కువ పెడుతూ ఉంటారు. ఇది రక్తం లేని వాళ్ళకి కానీ మంచి ఎనర్జెటిక్గా ఉంటారండి తింటే. ఇదిగోండి, ఇప్పుడైతే మనం లివర్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. నిమ్మకాయ, ఉప్పు వేసి 2 నేనైతే క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకొని దాన్ని అయితే దీంట్లో యాడ్ చేస్తానండి. తాలింపులో కొంచెం మగ్గనిద్దాం ముక్కల్ని. ఇది రక్తహీనత ఉన్న వాళ్ళు ఎవరంటే మాత్రం తప్పకుండా అయితే తీసుకోండి. అన్నిటికంటే చర్మానికి మాత్రం చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందండి. చర్మాన్ని అయితే కాంతివంతంగా ఉంచుతుంది. విటమిన్ ఏ మన కంటి చూపు కూడా చాలా మెరుగుపరుస్తుందండి. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొస్తుంది. విటమిన్
బి, విటమిన్ B12 మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ B12 మరియు ఖనిజాలు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయండి. చర్మాన్ని మాత్రం మనకు ఆరోగ్యంగా అయితే పెడుతుంది. దీంట్లో చాలా మంచి ఆరోగ్య లక్షణాలు ఉన్నాయండి. ఎవరైనా సిక్ అయిన వాళ్ళు కానీ, ఎవరైనా మరియు బిడ్డల కన్నా తల్లులు కానీ, ఎవరైనా సరే బాగా వీక్గా ఉంటారు కదా, వాళ్ళకి పెట్టారంటే జమ్ముని తేలుకుంటారండి. సూపర్గా మంచి ఎనర్జెటిక్ అయితే తయారవుతారు. ఇంకా ఎవరు తిన్నా మంచిదే ఇది, కానీ చాలా వండుకునే రీతిలో వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఏ విధంగా చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని మీరు చూసినట్లయితే ఇది టేస్ట్గా అద్దరిపోయే లెవెల్లో నేను చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడైతే మనం కొంచెం వేగింది కదా, మిరియాల పొడి 1 స్పూన్ వరకు యాడ్ చేసేసామండి. ధనియాల పౌడర్ వచ్చి 2 టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకున్నాం. ధనియాల పౌడర్ కొంచెం వద్దే ఉండాలండి, అప్పుడే మనకి కమ్మదనం ఇస్తుంది కర్రీ. ఇది గరం మసాలా 1 స్పూన్ వరకు వేసుకోండి. గరం మసాలా అంటే తెలుసు కదా మీకు, అవి వేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని అయితే చూసారు కదా. కాకపోతే కొంచెం కలర్ డల్గా ఉంటుంది, కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది. మరి బ్లడ్ కదండి, అది అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, చక్కగా మీరు వేగిన తర్వాత తగినంత దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే దీంట్లో యాడ్ చేస్తానండి. మీరు కూడా 2 గ్లాసెస్ వరకు, పెద్ద గ్లాసులు ఉంటుంది కదా ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు యాడ్ చేసుకున్నట్టయితే మనకి బాగా మెత్తగా ఉడికిన తర్వాత ముక్క ఇంకా వాటర్ కొంచెం ఉంటే కూరలోకి బాగుంటుందండి. ఇదిగోండి, ఇప్పుడు కారం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ మనం మొత్తం కారంతో ఫినిష్ చేసామండి, మొత్తం వేసేసినట్లే. ఇంకా మీరు ఉప్పు కారం ఒకసారి చూసుకోండి. ఉప్పు అనేది మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ తింటారా తక్కువ తింటారా. నేనైతే చాలా తక్కువ తింటానండి, తక్కువ వేసుకుంటాను. ఇంకొంచెం కరెక్ట్గా తినేవాళ్ళంటే ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళంటే ఇంకొంచెం వేసుకోండి. ఓకేనండి. ఓకే, ఇదిగోండి, ఇప్పుడైతే మనం వాటర్ని 2 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఫుల్గా పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి. ఎందుకంటే ఇది ఉడకాలి మనకి, ఆ తర్వాత కొంచెం జ్యూసీగా ఉండాలి. మనం రసము అది ఏం పెట్టుకోవట్లేదండి. రసము అది పెట్టుకోవాలి అనుకుంటే మీరు కొంచెం వాటర్ తక్కువ పోసుకోవచ్చు. నేనైతే రసం ఏం పెట్టుకోనండి, దీంతోనే తినేస్తాను కర్రీ. అందువల్ల నేను రసం లేకుండా 2 గ్లాసెస్ వాటర్ ఫుల్గా అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఆ విధంగా యాడ్ చేసుకోండి. రసం పెట్టుకోవాలంటే ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం సేపు ఎక్కువ ఉడికినిస్తే నీళ్ళు ఎగిరిపోతాయి కదండి, అప్పుడు ముక్కలు మీకు ఫ్రై ముక్కల్లాగా తయారవుతాయి. అదండి, ఇప్పుడైతే మన కర్రీని అయితే ఆల్మోస్ట్ మనం అన్నీ యాడ్ చేసేసాము. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, మీకు ఉప్పు కావాలంటే మీరు ఉప్పు వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మీరు చక్కగా కొత్తిమీరతో అయితే వేసుకోండి. కొత్తిమీర ఒక 2 గుప్పిళ్ళు వేసుకోండి. కొత్తిమీరతో కర్రీ ఉడికితే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది, రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా కొత్తిమీర. ఇప్పుడు ఉడకనివ్వండి కర్రీని. మీరు ఎగ్జాక్ట్లీ దీన్ని ఇప్పుడు ఇదైతే మీరు ఒక 20 మినిట్స్ ఉడకాల్సిందేనండి. ఒక 20 మినిట్స్ ఉడికినట్లయితేనే మీకు లివర్ కాబట్టి ఆరోగ్యరీత్యా కానీ, టేస్ట్ రీత్యా కానీ, ముక్క ఉడకాలని కానీ మీరు 20 మినిట్స్ ఎగ్జాక్ట్లీ మీరు స్టవ్ మీద పెట్టాల్సిందేనండి. ఓకే, 20 మినిట్స్ ఉడికిన తర్వాత మనం చూసారా కర్రీ ఈ విధంగా తయారైంది. సూపర్గా ఉంది కదండి. కొంచెం అనుకనుగ్గా వాటర్ లాగా ఉంది. తర్వాత మీకు అది పీల్ చేసుకుంటుందండి, మీకు కార్జం ఎక్కువ వాటర్ పీల్ చేస్తుంది. ఇప్పుడు కొత్తిమీర, ఇంకొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, రెడీ టు ఈట్ మనకి కార్జన్ కర్రీ. ఈ కార్జాన్ని ఈ విధంగా తయారు చేస్తున్నారనుకోండి, అద్భుతంగా ఉంటుంది. నేనైతే బ్రౌన్ రైస్లో తింటున్నానండి. బ్రౌన్ రైస్లో చాలా బాగుంటుందండి. చాలామంది అంటారు బ్రౌన్ రైస్లో అయితే ఏం బాగదు అసలు అంటారు, కానీ బ్రౌన్ రైస్లో తిన్నా కూడా ఇది అద్భుతంగా ఉంటుందండి. మనం వండే రీతిలో మనం వండుకున్నాము. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని చూసి వండుకోండి.